ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఇద్దరిని అరెస్టు చేయగా తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫోన్ ట్యాపింగ్ తో మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు సదరు కానిస్టేబుల్. అప్పటి జిల్లా పోలీస్ బాస్ తో సాన్నిహిత్యం చొరవతో మిగిలిన ఉన్నతాధికారులను కానిస్టేబుల్ భయపెట్టాడు. అలాగే జిల్లాలో పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారు. రౌడీ షీటర్లతో సెటిల్మెంట్స్ తో గుర్రంపూడి వద్ద ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోటను విక్రయించారు. గంజాయి కేసులో దొరికిన వారి వ్యక్తిగత జీవితాల్లోకి కానిస్టేబుల్ ప్రవేశించాడు. వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డులను విని బెదిరింపులు వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. సుమారు 40 మంది మహిళలపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు విచారణ జరుపుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు వెలుగులోకి రానటువంటి కొత్త అంశాలు, కుటుంబాల మధ్యలోకి, భార్యాభర్తల వివాదంలోకి అనేక అంశాలుగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేరింది అనే దానికి ఉదాహరణకు నల్గొండలో తాజాగా జరిగినటువంటి కానిస్టేబుల్ అరెస్టు తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం ఇదే నల్గొండ జిల్లాకు చెందినటువంటి 2 కానిస్టేబుల్స్ టాస్క్ ఫోర్స్ చెందినటువంటి వారిని అరెస్ట్ చేయగా మళ్ళీ వారి తర్వాత ఇంకొక కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత తన ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ని అదునుగా చేసుకుని మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి వారితో బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నాడు ఒక కానిస్టేబుల్ అంటూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో వెలుగులోకి వచ్చినటువంటి మరో కొత్త అంశం. అప్పటి జిల్లా ఎస్పీగా సన్నిహితం ఉండి అతనితో సానుకూలంగా ఉండి అతనితో రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అతని ఆదేశాల మేరకు ఆ చొరవతో మిగిలిన ఉన్నతాధికారులని సైతం భయపెట్టినట్టుగా కూడా ఈ కానిస్టేబుల్ ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ జిల్లాలో పలు దందాల్లో జోక్యం కోట్లాది రూపాయలుగా వసూలు చేసినట్టు కూడా అధికారులు ఆ వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు. రౌడీ షీటర్లతో కలిసి సెటిల్మెంట్లు, గుర్రంపోడు వద్ద ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట విక్రయించినట్టుగా కూడా తాజాగా ఈ కానిస్టేబుల్ పట్టుబడ్డ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వివరాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. నార్కట్పల్లి వద్ద గంజాయి కేసులో దొరికినటువంటి వారి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి కానిస్టేబుల్ వారిని ఎక్స్టార్షన్ చేసి వాళ్ళని వేధింపులకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి తాజాగా అరెస్ట్ అయినటువంటి కానిస్టేబుల్ వ్యవహారానికి సంబంధించిన దానిపై అధికారులు దృష్టి పెట్టారు. 100 మందికి సంబంధించినటువంటి ఫోన్ రికార్డ్స్ విని బెదిరింపులకు పాల్పడి వారి దగ్గర నుంచి కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేశారనేది కూడా తాజాగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. సుమారు 40 మంది మహిళల పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ కానిస్టేబుల్ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. పేకాట దందాల్లో నెలసరిగా మామూళ్లు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం దుకాణాల్లో నెలసరి మామూళ్లు, బెల్ట్ షాప్ల వద్ద అక్రమంగా బ్లాక్ మెయిలింగ్ చేసి వారి దగ్గర డబ్బులు, పెళ్లి కానిటువంటి వివాహితల్ని టార్గెట్ గా చేసుకొని వారి వ్యక్తిగత విషయాలు విని వారి లైఫ్ లోకి ప్రవేశించి వారిని బెదిరింపులకు పాల్పడి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డటువంటి వాస్తవాలు కూడా ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొదటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కుటుంబాల మధ్య చేరింది. కుటుంబాల మధ్య జరిగినటువంటి సంభాషణను సైతం విని భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ప్రతి కన్వర్సేషన్ విన్నారనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగానే ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణల ప్రకారంగానే పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ ఒకటొకటిగా అవే వాస్తవాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా భార్యాభర్తల మధ్య వినాల్సినటువంటి సంభాషణ మీకు ఏం అవసరమో వారి మధ్యలో జరిగేటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్ తో మీకేం అవసరం అంటూ కూడా ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి సమానంగా ఇప్పుడు కానిస్టేబుల్ చేసినటువంటి తీరు మ్యాచ్ అవ్వడంతో మాత్రం తెలంగాణ ప్రజలు పోలీస్ శాఖనే షాక్ అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్క కానిస్టేబులే 40 మంది అమ్మాయిలతో లైంగిక వేధింపులకు, లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంత మిస్యూజ్ చేశారు, ఎంతమంది జీవితాలని వీరు నిత్యం రోడ్డు మీదకి తీసుకొచ్చేవారు, వాళ్ళని డిస్టర్బ్ చేశారు, వాళ్ళ పీస్ఫుల్ లైఫ్ నంతా కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేసేంత సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు. కాబట్టి అనేక మంది జిల్లాలలో ఈ వార్ రూమ్ పేర్ల తర్వాత వారికి యాక్సెస్ ఇచ్చి కొంతమంది రాజకీయ పరమైనటువంటి
వాటిపైన దృష్టి పెట్టండి అంటే వీళ్ళు వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటర్ అయ్యి గతంలో పనిచేసినటువంటి మహిళా వ్యక్తులతో వీళ్ళు సన్నిహితం ఉండి వారితో సంబంధాలు కలుపుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు అన్నట్టుగా కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఇది పెద్ద అంశంగానే పంజాగుట్ట పోలీసులు భావిస్తా ఉన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక్క కానిస్టేబులే కోట్లాది రూపాయలుగా రౌడీ షీటర్లతో దందాలు, 9 ఎకరాల పాటు తోట, తర్వాత అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్, రియల్ ఎస్టేట్, భూదందా, కిడ్నాపులు చేయడం, వీటన్నిటిపై కూడా కానిస్టేబుల్ దృష్టి పెట్టి ప్రతిసారి ఆ జిల్లా వాసుకి గతంలో రెగ్యులర్ గా వచ్చేటువంటి కమిషన్స్ లో బట్టి అతనికి కూడా షేర్ ఇచ్చేది అనే దానిపై కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆ జిల్లా బాస్ ఎవరి నేతృత్వంలో ఇదంతా జరిగింది, అప్పటి మంత్రి ఎవరు ఉన్నారు, ఆ మంత్రి నేతృత్వంలోనే ఇదంతా జరిగిందా, ఈ మహిళల ఫోన్ కన్వర్సేషన్స్ విని వారిని పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎవరిది అనే దానిపై కూడా పోలీసులు దీనిపైన దృష్టి పెట్టి అన్ని వివరాలు బయటకు తీస్తా ఉన్నారు. వైశాలి, రైట్. అసలు ఒక కానిస్టేబుల్ ఇన్ని కోట్ల రూపాయలు వసూలు చేస్తే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూలు చేశారు ఈ పోలీస్ శాఖలో, ఇంకా ఎంతమంది కూడా బయటపడొచ్చు? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ పైన ఒకే ఆరోపణలు, ఒకే స్టేట్మెంట్ ఇస్తా వస్తా ఉంది. వ్యక్తిగత జీవితాల్లోకి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యక్తులు అటెండ్ అయ్యి వారి జీవితాలకు సంబంధించినటువంటి విషయాలని అవసరాన్ని బట్టి వారిని బెదిరించి కొంతమందిని లొంగ తీసుకొని కొంతమందిని కిడ్నాప్ చేసి కొన్ని సెటిల్మెంట్లు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పరిధి దాటి మొత్తం సామాన్య ప్రజలను సైతం పీడించేటువంటి సిచ్యువేషన్ నెలకొంది గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేయడం, ఆరోపణలు నిజంగానే ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్కటిగా నిజాలని వెలుగులోకి రావడం. ఒక నల్గొండ జిల్లా చెందినటువంటి కానిస్టేబులే 40 మంది మహిళల పైన లైంగిక వేధింపులు, 9 ఎకరాల తోట, వైన్స్ వద్ద సెటిల్మెంట్లు, రౌడీ షీటర్లతోటి సన్నిహితాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, జిల్లాలో ఉన్నటువంటి నకిలీ వ్యాపారానికి సంబంధించి ఇతనే దగ్గరుండి ఉన్నతాధికారులకు వాటాలు పంపడము, ఇతను కమిషన్ తీసుకోవడము. ఒక కానిస్టేబుల్ వ్యవహారమే ఇంత ఆశ్చర్యానికి గురి చేసిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ ని చేతిలో పెట్టుకుని ఇంకెంతమంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడారు, ఎంతమంది జీవితాలని చెడిపోయే విధంగా వ్యవహరించారు. ఈ మొదట కొంత సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వారి జీవితాలను కూడా ఖరాబ్ చేయడానికి ఫోన్ ట్యాపింగే కారణం అంటూ కూడా విపరీతమైనటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కానిస్టేబుల్ అరెస్ట్, కానిస్టేబుల్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ లో, స్టేట్మెంట్ లో మాత్రం ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. నల్గొండ జిల్లాలో ప్రధానంగా జరిగినటువంటి ఈ రౌడీ షీటర్ల ఆగడాలు, ఈ 9 ఎకరాల తోటకు సంబంధించి బాస్ బినామీల పేరుపై ఉన్నటువంటి రిజిస్ట్రేషన్, వీటన్నిటిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి అవన్నీ కూడా వెనక్కి తీస్తా ఉన్నారు. ఎవరెవరు పోలీసు అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ ని చేతిలో పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఎలాంటి ఆగడాలకు పాల్పడ్డారు, దౌర్జన్యాలకు, బరితెంపులకు పాల్పడ్డారు అనే దానిపై మాత్రం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ బయటికి తీస్తా ఉన్నారు. వైశాలి, రైట్. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ శాఖ మొత్తం వ్యాపించినట్టు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే పోలీసు వ్యక్తులు, పోలీస్ అధికారులు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి విచారణకు హాజరవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసుకుంటా వస్తూ గతంలో వీరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎన్ని అక్రమ ఆస్తులను కూడబెట్టారు, వీళ్ళ ప్రస్తుత ఆస్తులు ఎన్ని, వీరిపైన వీరి కుటుంబాల పైన ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా బయటికి తీయండి అంటూ కూడా ప్రభుత్వం త్వరలో ఆదేశించేటువంటి అవకాశం కనబడుతోంది. అడిషనల్ ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్న, డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, నల్గొండ జిల్లాకు చెందినటువంటి 2 కానిస్టేబుల్, మళ్ళీ తాజాగా మరో కానిస్టేబుల్, ఇలా వరుసగా ఎవరైతే పోలీస్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ లో వారే ప్రత్యక్ష పాత్ర ఉన్నటువంటి వారందరిపై కూడా దృష్టి పెట్టి వారి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన, వారి ట్రాన్సాక్షన్స్, వారి పేర్ల పైన ఉన్నటువంటి భూములు, ఫ్లాట్లు, వాటన్నిటిపై కూడా పోలీసు అధికారులే దృష్టి పెట్టి వాటన్నిటిని కూడా వెలిక్కి తీయనున్నారు. ఈ యొక్క కానిస్టేబుల్ ఇంతమంది పోలీసులతోటే ఇన్ని ప్రకంపనలు క్రియేట్ అయినాయంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ వార్ రూమ్ లో పోతే ఎంతమందిని వీళ్ళు వేధించి ఉండవచ్చు, ఎంతమంది వ్యాపారులని బెదిరించి ఉండవచ్చు, ఎంతమంది అమ్మాయిల జీవితాల్లో వీళ్ళకి ఎంటర్ అయ్యి వీళ్ళంతా వారి జీవితాన్ని పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి తీసుకురావచ్చు అనే దానిపైన ఊహించుకుంటేనే అందరూ ఆశ్చర్యపోయేటువంటి ఘటన ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. 40 మంది మహిళల వేధింపులకు గురయ్యారు, లైంగిక వేధింపులకు గురయ్యారు అనే ఒక విషయం ఒక కానిస్టేబుల్ చెప్పేంత వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇంత నీచానికి దిగజారింది అనేది కూడా ఇప్పటి వరకు అధికారులే పసిగట్టలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీని ద్వారా
మొత్తం జిల్లాలలో వార్ రూమ్ల ఏర్పాటుకు సంబంధించి ఏ అధికారి మానిటర్ చేశారు, ఎవరెవరికి యాక్సెస్ ఇచ్చారు, ఎవరెవరు ఈ బెదిరింపులకు వ్యక్తిగత విషయాలు విని వారి జీవితాల్లోకి వెళ్లి వారిని పూర్తి స్థాయిలో రోడ్డుపాలు చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిపైన దృష్టి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఈ కేసులో విచారించిన తర్వాతే వారి పాత్ర లేకపోతే వదిలేది, పాత్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిని నిందితుల కిందికి చేర్చండి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి డైరెక్షన్స్ కాబట్టి దానికి అనుగుణంగానే హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తూ అందరి డొంకలు కదిలిస్తూ వారి యొక్క ఆస్తుల వివరాలను కూడా త్వరలో బయటపెట్టేటువంటి అవకాశం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.